ఓకే. హాయ్, దిస్ ఈజ్ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మన స్టార్స్. బిగ్ బాస్ బేబక్క మనందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంటుంది. బట్ అలాంటి బేబక్క, షేక్ చేయాల్సిన బేబక్క షాక్ అయి బయటకు వచ్చింది. అలాంటి బేబక్క మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఆ బిగ్ బాస్ హౌస్లో అనేది తన మాటల్లో. హాయ్ బేబక్క, ఎలా ఉన్నారు? హాయ్ అండి. అలానే ఉన్నా. కాతే మీరన్నట్టు షేక్ చేద్దాం అనుకున్నాను. కానీ నేనే షేక్ అయ్యి, షాక్ అయ్యి బయటకొచ్చా. తెలిసే లోపల ఏందిరా సామే ఎక్కడున్నాను నేను, గమ్మత్తుగా ఉందని చూస్తే బయట ఉన్నాను. అది. కానీ బిగ్ బాస్ హౌస్లో మీరు ప్రపంచాన్ని చదివేశారు, చూసేశారు మొత్తం. మీకున్న నేను నాకు తెలిసి అంటే నేను చదివానని ఫీల్ అయ్యానండి. నాకు తెలిసి నేను చదవలేదు. నాకు అసలు స్ట్రాటజీ సరే, మీరు ఎంతో ఇప్పుడు అదర్ కంట్రీస్లో కానీ ఎంతోమందిని చూశారు. బట్ ఒక 14 మెంబర్స్ని మీరు గెయిన్ చేయలేకపోయారు అంటే. అదే చెప్తున్నా. మొత్తం సప్త సముద్రాలు ఈదొచ్చి పక్కన ఉన్న మురిక్కల్లో చచ్చాడంటే ఎవరు. అట్టుంది నా పరిస్థితి. నిజంగా చెప్తున్నా. సో అన్నీ చదివొచ్చి అన్నీ చూసొచ్చి నేనేదో ఇరగదీస్తా అనుకున్నారు. కానీ ఐ థింక్ నేను అంత ప్రూవ్ చేసుకోలేకపోయానేమో. ఎందుకంటే నేనులా ఉన్నాను, జెన్యున్గా ఉన్నాను, పాలిటిక్స్ ప్లే చేయలేదు. వాళ్ళు అలా ట్రిగర్ అయితే ట్రిగర్ అయ్యాను, వాళ్ళు ఎలా చెప్తే అలా విన్నాను. నిఖిల్ అండ్ మీకు తెలుసు కదా, చూసారు కదా ఏం జరిగిందో అన్నది. కానీ బేబక్క ప్రోమో చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో నవ్వు వచ్చింది. అంటే చిన్న పిల్ల నుంచి ముసలివాడి దాకా చాలామంది నవ్వుకున్నారు ఆ ప్రోమో చూసి. బట్ అంటే అంత ఎంటర్టైనింగ్ మీ ప్రోమో చూపించారుగా నాగార్జున గారు స్టేజ్ మీద. చూడలేదు నేను. బయటకు వచ్చి వెల్కమ్ బేబక్క అన్నారు కానీ నేను నా ప్రోమో చూడలా. నాకు తెలీదు. అలాంటి బేబక్క ఎంటర్టైన్ చేయాల్సింది పోయి అక్కడ వంటలు చేస్తూ, ఆ వంటలు కూడా కుక్కర్ వచ్చిన తంట, ఆ మంటల్లో కాలి బూడిద అయిపోయాను ఫ్రెండ్స్. సో మరి నేను ఏదో చేద్దాం అనుకున్నాను, చేద్దాం అనుకున్న లోపల బయటకు వచ్చాను. సో ఇప్పుడు బయట ఉండి చేస్తా. బిగ్ బాస్ నుంచి మీరు నేర్చుకున్నది, మీరు నేర్చుకోకూడదు అనుకున్న అంశం ఏమైనా ఉందా? బిగ్ బాస్ నుంచి నేను నేర్చుకున్నదంటే కొంచెం పాలిటిక్స్ ప్లే చేయాలండి అన్ని చోట్ల కూడా. మనలాగా ఉంటానికి లేదు. యూ క్యాన్ బీ రియల్. నేనేమో రియల్గానే ఉన్నాను కాబట్టి నేను ప్రాబబ్లీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా. నాకు తెలిసి కొంచెం ఎక్కడైనా సరే కొంచెం పాలిటిక్స్ ప్లే చేయాలి. ఒక మాట మాట్లాడే ముందు ఒకటి మనం బిహేవియర్ అంటారు కదా, అది ఆలోచించుకుని బాగా స్ట్రాటజికల్గా ఉండాలి. సోషల్ మీడియాలో నాకు తెలిసి మీకున్న క్రేజ్, మీకున్న ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. అలాంటిది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళమ్మటే అంటే ఒకటో రోజు చూసాను, రెండో రోజు చూసాను, చూస్తూనే ఉన్నాం. అసలైన బేబక్క బయటికి రాలేదు. మాస్క్ వేసుకుని ఆడుతున్న బేబక్కని మాత్రమే చూస్తున్నామని. మాస్క్ కాదు, భయపడ్డా. అదే చెప్తున్నా. వాళ్ళు ఏం చెప్తే అది విన్నాను. మాస్క్ లేదు, ఏం లేదు. వాళ్ళు తానా అంటే తందానా అని ఆడే. మూడో రోజు నుంచి బయటకు వచ్చాకనే అప్పటికి నామినేషన్లు అయిపోయినాయి. సో నేను చూపించలేకపోయాను. సారీ టు మీ అందరిని డిసప్పాయింట్ చేసినందుకు నేను సారీయే. కానీ మీకంటే మేము ఎక్కువ ఫీల్ అయ్యాం. అరే మా బేబక్క ఇది కాదు, ఎందుకు నిఖిల్ అనవసరంగా బేబక్కని ట్రిగ్గర్ చేశారు అంటే. నిఖిల్ విషయంలో కూడా మీరు ఫస్ట్ నిఖిల్ చాలా మంచిగా ఆడాడనో, తర్వాత నిఖిల్ బాగా ఆడలేదు అన్నట్టు. అంటే నిఖిల్ బాగా ఆడాడని, తన ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అని తన టీంలో జాయిన్ అయ్యా. తన దగ్గర నుంచి నేర్చుకోవాలనుకున్నా. కానీ తనే నన్ను బ్యాక్ స్టాపింగ్ చేస్తాడు అని నేను అనుకోలేదు. అదే చెప్తాను. ఎవరు నమ్మకూడదండి ఈ షోలోకి వెళ్తే. ఇట్స్ అ గేమ్, ఇట్స్ అ మైండ్ గేమ్. నిఖిల్ గేమ్ అనుకోవచ్చు కదా, అతను సేఫ్ గేమ్, తనతో కలిసి సేఫే కాదు. తను ఎవరైతే స్ట్రాంగ్ అనుకున్నాడో వాళ్ళు నామినేట్ అయ్యేలా చేశాడు. ఫ్యాంటాస్టిక్ గేమ్ అది. అంటే అలా ఫైనల్గా బిగ్ బాస్ హౌస్లో మాస్క్ వేసుకుని ఆడే వాళ్ళ నేమ్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మాస్క్ అయితే నిఖిల్కే ఇస్తా. నెక్స్ట్ నాకెందుకు అభయ్ నవీన్ వెరీ సేఫ్ గేమ్, ఫుల్లీ మాస్క్డ్. మామూలుగా కాదు, మంచోడే. కానీ తాను చాలా మాస్క్ వేసుకుని ఆడుతున్నాడు. సోనియాకి మాస్క్లు వేసుకోవడం తెలీదు. వెపన్లు అందరి మీద కారమే జల్లుతుంది, సో దట్ మేము రియాక్ట్ అవుతామని. అమ్మాయికి అసలు మాస్కే లేదు. తను మణికంఠ ఫుల్లీ మాస్క్డ్ ప్లేయర్స్. రాసుకోండి. మణికంఠ విగ్గుది కూడా బాగా ట్రోల్ అవుతుంది. మీకు తెలియకపోవచ్చు. నేను ఇప్పుడే వచ్చా. కానీ విగ్గు తీసే ఒకటి సీన్ కూడా చూపించారు. అవునా? నేను రెస్ట్ రూమ్లో చూశాను. తను అలా తీసాడని నాకు తెలియదు. నేను ఇప్పుడేగా వచ్చింది, నాకు తెలీదు. నేను చూసి మళ్ళీ స్పందిస్తా. మళ్ళీ మనం కలుసుకుంటాం కదా. కలుసుకోమా ఏంటి? ఓకే అయితే. బేబక్క విజయవాడలో చాలా అల్లోకొలం ఈ మధ్య చూసుకున్నట్లయితే వరదలు కానీ చాలా వచ్చాయి. దాని మీద ఏమన్నా అంటే మీరు విజయవాడ విజిట్ చేయడం కానీ? నేను అదే నెక్స్ట్ ఫ్యూ డేస్లో నేను మా బెజవాడ వెళ్ళాలి. మా ఊర్లో మా టీం ఆల్రెడీ స్పందించి టీం బేబక్క నుంచి మేము కొంత సహాయం అయితే చేయడం జరిగింది. బట్ ఇంకా మరింతగా సహాయం చేయడానికి నేను పర్సనల్లీ వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళతో ఉండాలి, వాళ్ళని ఓదార్చాలి, చేయగలిగిన సహాయం అయితే చేయాలి. అలాగే నా ఫ్యాన్స్, ఫాలోవర్స్ అందరిని కూడా ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ హెల్ప్. ఇదే మనకి టైం. ఎవరికైనా మన డబ్బు కానీ మన ఎనర్జీ కానీ ఉపయోగించే టైంలో మనం ఉపయోగించకపోతే ఈ జీవితం వ్యర్థం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బేబక్క గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సారీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు. బట్ ముందు
బోల్డ్ అంతా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. మంచి సినిమాలు కూడా రాబోతున్నాయి. ఐ ప్రామిస్ ఐ కీప్ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.